ఎలా అనిపించింది సినిమా అఖండ 2 ఒక తాండవం. నాకు ఇష్టమైన స్వీటు కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. కాషాయం ధరించిన మన దేశం చూడు, ఆ త్రిశూలం పట్టుకున్న దైవం చూడు. అసలు డైలాగ్స్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సాప్ సార్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఒక 20-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. మన పెద్ద బాలయ్య ఎంట్రీ అయినాక అసలు గూస్ బంప్స్, అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అయితే థియేటర్లో అరుపులు, లేచి ఎగరడాలు, పూనకం వచ్చిందండి. అసలు ఏమి సినిమా ఏంటి అసలు ఇలాంటి సినిమా. తమన్ గారు మీ మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. మీలో ఒక తమన్ గారు ఆవేశించి ఈ సినిమా మ్యూజిక్ కొట్టారా, లేదా శివుడు మీలో ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టారా అర్థం కావట్లేదు. సినిమా మాత్రం ఒక మిరాకిల్. ఒకటే చెప్తున్నా, ముందుగా బోయపాట్ల గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాట్ల గారి హ్యాట్సాప్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకోపోయి ఒక స్థానంలో నిలబెట్టారు. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకోపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా. అంటే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసిన సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ అంటే మనం చాలామంది కుంభమేళ పోనలు కూడా చూడలు కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలామంది పోనలు కూడా మిస్ అయినలు కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమా అలా తీసిన బోయపాట్ల అంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 ఇయర్స్ తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఎవరుంటారో వాళ్ళు తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి.